ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని దామోదరం సంజీవయ్య భవన్లో వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి విలేకరులతో సాకే హరి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చైతన్యపరచడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలోని పొందుపరిచారన్నారు. పాలక ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలను అనగదొక్కాలనే దురుద్దేశంతోనే సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలు ముందుకు రావాలంటే సంక్షేమ పథకాలు తప్పనిసరి అన్నారు. వైకాపా ప్రభుత్వంలో రద్దు చేయబడిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెడతామని ఎన్నికల ముందు మాటిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం 3 ఏళ్ల పాలన కావస్తున్నప్పటికీ నేటికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం పూర్తిగా మోసమన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల చైర్మన్లను జిల్లాలో అడుగు పెట్టనీయమన్నారు. అభివృద్ధి చైతన్యపరచడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, వారిని అన్ని రకాల్లో అభివృద్ధి పరచాలంటే ఖచ్చితంగా ఈ పథకాలు అత్యవసరమని చెప్పేసి భావించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసే విధంగా సంక్షేమ పథకాలు వివిధ రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 26 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేయడంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడతామని చెప్పేసి ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టి ఇప్పటికే 3 సంవత్సరాల కాలం కావస్తున్నప్పటికీ మరి సంక్షేమ పథకాలను మాత్రం ప్రవేశపెట్టుకోకుండా కాలయాపన చేస్తూ గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరించడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ మరి ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి, మరియు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటూ రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే విధంగా మరి కార్పొరేషన్లకు నిధులు కేటాయించే విధంగా అసెంబ్లీలో గలం విప్పాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి 3 ఏళ్ల కాలం కావస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకం కానీ లేకుంటే ₹1 నిధులు కానీ రాకపోవడంతో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి మీరు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు వచ్చి ఎస్సీ ఎస్టీలు మీకు లోన్లు లేకుంటే ఇతర సదుపాయాలు కల్పిస్తాం, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పడంతో వేలాది మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అప్లై కూడా చేసుకున్నారు. మరి అవి పూర్తిగా బ్లాక్ లిస్ట్లోకి పడిపోయి హోల్డ్లో కూడా పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మరి ఇప్పుడైనా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ సంక్షేమ పథకాలు మరియు నిధులు కేటాయించే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు గలం విప్పాలి. లేదంటే రేపు ఈ అనంతపూర్ జిల్లాకి కార్పొరేషన్ల చైర్మన్లు ఎవరైనా వస్తే వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడిగే పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదంతా కూడా గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసే రకంగా, మాయ చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ జిల్లాలో కూడా 2 ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మరి మంత్రులు కూడా ఉంటున్నారు దళిత గిరిజనులకు సంబంధించిన వాళ్ళు. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధుల విషయం మాట్లాడకపోతే మాత్రం వాళ్ళకు కూడా దళిత గిరిజన వ్యతిరేకంగా ప్రకటిస్తూ ఈ దళిత గిరిజన ప్రజానికం కూడా ఎదురు తిరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.
అత్యుత్తమ సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న DRDA ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజు కుమారి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు DRDA ప్రాజెక్టు కార్యాలయ సిబ్బంది.